అది నేను చంద్రమోహన్ ఏఆర్డిఎస్పి నెల్లూరులో ఏఆర్డిఎస్పిగా పనిచేస్తున్నాను. నిన్న కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారము పోలీసు క్వార్టర్స్లో వస్తున్న సంఘటనల గురించి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవాలు వచ్చినాయండి. ఇక్కడ ఈ పోలీస్ క్వార్టర్స్ ఖండం చేయటం అనేది వాస్తవమేను, ఖండమైపోయి ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి ఈ యొక్క క్వార్టర్స్ ఖండం స్టేజ్లో ఉన్నాయి. ఈ కొత్త క్వార్టర్స్ కట్టినందువలన ఈ క్వార్టర్స్లో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కొత్త క్వార్టర్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ సామాన్లు కొన్నిగా మంచాలు, బెడ్స్, కొంత ఖండమైన వస్తువులు కూడా ఇక్కడ ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళటం జరిగిందండి. తర్వాత ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు కొద్దిగా బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా కూడా అకామిడేషన్ రెస్ట్ తీసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఒక మనకు పోలీసు హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్లో కొన్ని దగ్గు మందులు అవి ఇవి కొన్ని మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అక్కడ హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వాడతారనేసి ఇక్కడ క్వార్టర్స్ ఖాళీగా ఉన్న దానివల్ల ఆ క్వార్టర్స్లో కొద్దిగా డమ్ చేసి పెడుతూ ఉంటారు. ఆ డమ్ చేసి పెట్టడం వల్ల అక్కడ ఈ ఖాళీగా ఉన్న క్వార్టర్స్ వల్ల ఈ కుక్కలు, జంతువులు అవి కూడా పోతూ ఉంటాయి. తర్వాత బెగ్గర్స్ కూడా అట్టబెట్ల కోసం వాటిని చించేసి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి అన్నీ ఇది చూసుకునేసి కొంతమంది వ్యక్తులు అదే ఒక అవకాశంగా యూజ్ చేసుకునేసి దాన్ని ఏదో పోలీసు మీద ఏదో బురద చల్దామని పబ్లిసిటీ, వాళ్ళ పబ్లిసిటీ కోసము ఈ విధంగా చేయడం జరిగిందండి. ఈ క్వార్టర్స్ అయితే మేము గవర్నమెంట్కి అప్రూవల్ కోసం కొలాబరేషన్ చేసి దానికి అప్రూవల్కి తీసుకోవడము, అది రాగానే క్వార్టర్స్ కూడా అది క్లీన్ చేసేస్తామనేసి మనం చేసుకుంటున్నాము. చిన్న బజార్ 1 టౌన్ పోలీస్ లోకల్ జ్యూడిక్షన్ అంటే ఈ క్వార్టర్స్ నా పరిధి కింద వస్తుంది, 1 టౌన్ పోలీస్ పరిధి కింద వస్తుంది. నిన్న మహేష్ భగవత్ అనే అతను సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేయడం జరిగింది. పోలీస్ క్వార్టర్స్లో అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి, గంజాయి తాగుతున్నాయి. అవన్నీ అవాస్తవం. ఎందుకంటే మేము డైలీ నైట్ బీట్లు ఉన్నాయి, ఇక్కడ పికెట్ ఉంది, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. రూరల్ డిఎస్పీ ఆఫీస్లో వెనక పక్క కూడా ఫ్రీక్వెంట్గా నేను వచ్చిన తర్వాత బీట్లు కానీ నైట్ కంపల్సరీ ఫోటోలు పెట్టాలి, ఇక్కడికి వచ్చి చెక్ చేసేసి. అదేవిధంగా అతను చెప్పడము లోపల బెడ్లు గిడ్లన్నీ పడేసినాయి. జనరల్గా డైలాబుల్ కండిషన్స్లో కండమ్లో పడేసిన పాతబడిన క్వార్టర్స్ కానీ పాతబడిన ఇళ్ళల్లో మెయింటెనెన్స్ తగ్గిద్ది. దానివల్ల చిల్లా చెదరగా వస్తువులు కానీ ఏదైనా ఉంటుంది, పాతబడిన వాస్తువులు కానీ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయకుండా మాకు తెలిసిన సమాచారం ఉందా అతని మధ్యకి ఒక పార్టీకి అతను ప్రపోజల్గా కార్పొరేటర్గా అతనికి ఇస్తారని అతను ఇన్ఛార్జిగా ఇచ్చారని తెలిసింది. అతను కేవలం పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు. అతను అట్లా కాకుండా అట్లా ఇవ్వకుండా మేము ఎన్నోసార్లు ఇచ్చామని చెప్పడం, ప్లస్ మా దగ్గర కంటే అతను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రాలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇదంతా పోలీసు 24 hours తిరిగే ఏరియా. ఇది నో ఛాన్స్.